ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. సహోదరి సహోదరులారా, నిజ విశ్వాసము దృఢమైన పునాదిపై నిలిచి ఉంటుంది. విశ్వాసులను సుస్థిరంగా చేస్తుంది. ఆకాశము క్రింద అంటే సర్వలోకానికి లేక భూమి కొనల వరకు అనే అర్థం కాదు. వారున్న భూభాగాల్లో శుభవార్త ప్రకటన ఎంత విస్తారంగా జరిగిందో పౌలు వారికి తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.